జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో సోమవతి అమావాస్య పురస్కరించుకుని సంగారెడ్డి పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి నిర్వహణలో 80 మంది దంపతులచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో అధ్యక్షురాలు అమేటి మాలతి, సెక్రటరీ అమేటి నాగరాణి, కోశాధికారి కృష్ణవేణి మరియు సభ్యులు తోపాజీ తేజావతి, నాగరత్నం, పురం రజని, ఎం సరిత తదితరులు పాల్గొన్నారు. संप्राप्ते गुरु पूजांच कारये गुरु ध्यानं प्रवक्ष्यामि गुरुपीडोप शांतये संप्राप्ते शुक्र प्रवक्ष्यामि शुक्रपीडोप शांतये ओम शुक्रांते अग्नते अरिष्ठेतु संप्राप्ते शनि पूजांच कारये शनि ध्यानं प्रवक्ष्यामि शनिपीडोप शांतये ओम शमग्निरग्निभिस्करच्छन्दस्तपदसौर्यः नो मातपदमा अवश्यदः यमाय सोमको सुमतयमाय दहदाहवेः गच्छत्यग्निदूतो अलङ्कृतः यावदेनत्वदेतान्यन्ना विश्वाजातानि परिदावभूवा तेजो मन्तन्नस्योमनि भगवन्तो शनैश्चरग्रहमावाहयामि स्थाम कारये राहुध्यानं प्रवक्ष्यामि रामकृष्णो अश्वत्थनारायण हरि हरि अश्वत्थनारायण हरि हरि अश्वत्थनारायण हरि हरि अश्वत्थनारायण हरि हरि ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో మహేశ్వర సిద్ధాంతి పర్యవేక్షణలో సోమవతి అమావాస్య రోజు అమావాస్య ఉద్యాపన ఇక్కడ ఆశ్రమంలో జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఆశ్రమంలో జరుగుతుంది. ఇక్కడ 80 మంది మహిళలు తమ దంపతులతో కలిసి ఇక్కడ ఉద్యాపన కార్యక్రమం చేసుకుంటున్నారు. ఈ సోమవతి అమావాస్య రోజు మర్రి చెట్టుకు, వేప చెట్టుకు, ఇంకా 5 చెట్లు కలిసిన చెట్లకు 108 ప్రదక్షిణ చేస్తే చాలా పుణ్యం వస్తుందని, తన 5వతనం కాపాడుకుంటారని శాస్త్రం చెబుతుంది. అందుకని 16 సోమవారంలో 108 ప్రదక్షిణలు తిరుగుతూ ఆశీర్వాదం పొందాలని అందరినీ కోరుచున్నాము. ఈ కార్యక్రమాన్ని ఉద్యాపనను మహేశ్వర సిద్ధాంతి గారు నిర్వహిస్తున్నారు. మాకందరికీ చాలా సంతోషంగా ఉంది. అందరికీ మా ధన్యవాదములు.
జై వాసవి. సంగారెడ్డి పట్టణంలో సోమావతి అమావాస్య వ్రతము 16 సోమావతి అమావాస్యాలు జరుపుకొని తర్వాత 16 నెలలు అయిన తర్వాత లాస్ట్కి ఉద్యాపన జరుపుకోవడం జరుగుతుంది. అలాంటి కార్యక్రమం ఇక్కడ సంగారెడ్డి గ్రామంలో మహేశ్వర సిద్ధాంతి వారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఈ వ్రతము ప్రాముఖ్యత ఏమిటి అంటే ముత్తైదువులు సోమావతి అమావాస్య అంటే సోమవారం వచ్చే అమావాస్య రోజు రాగి, మర్రి, వేప చెట్టు ఇలాంటి చెట్టుకి ప్రొద్దున్నే లేచి తలస్నానం చేసుకొని అక్కడికి ఆ చెట్టు వద్దకు వెళ్ళి 16 పోగుల దారం చుట్టి 108 చుట్లు తిరుగుతూ మూలతో బ్రహ్మ రూపాయ, మధ్యతో విష్ణు రూపాయ, అగ్రతో శివ రూపాయ, వృక్షరాజాయ నమో నమః అని ఈ మంత్రాన్ని జపిస్తూ 108 ప్రదక్షిణలు సమర్పించుకొని అక్కడ నైవేద్యాలు ఇచ్చి హారతిచ్చి సమర్పిస్తారు. అదే ఇప్పుడు లాస్ట్కి ఉద్యాపన జరుపుకునుచున్నారు. ఈ ఉద్యాపనలో 80 మంది దంపతులు పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉంది. ఇలాంటి ఉద్యాపనలు ఇంకా మునుముందుగా జరుపుకుంటే ఇంకా సంతోషంగా ఉంటుంది. జై వాసవి. సిద్ధాంతి గారికి, సంగారెడ్డి మహిళా సంఘం వాళ్ళకి నా యొక్క కృతజ్ఞతలు. జై గురుదత్త. సంగారెడ్డి ఆర్యవైశ్య మహిళా సంఘం నుండి సోమవతి అమావాస్య ఉద్యాపన మహేశ్వర శర్మ సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి పూజలు ఎన్నో మేము స్వామి దగ్గర జరుపుకుంటాము. ఇది మా మహిళా సంఘం నుండి జరుపుకోవడము చాలా సంతోషంగా ఉంది. జై గురుదత్త.